నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరు బాగా చదువుకుంటున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు అని ఎవరిని ప్రశ్నించినా ఒకటే సమాధానం వస్తుంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారని. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా అన్నిటిలోనూ అమ్మాయిలు దూసుకుపోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఇటీవల ఓ సర్వే అమ్మాయిల గురించి కొన్ని వాస్తవాలు ముందుకు తెచ్చింది. అదేంటంటే మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు సంపాదించడంలో అమ్మాయిలే ముందుంటున్నారు. కానీ ఉద్యోగాలు సంపాదిస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు అసోచామ్ సర్వే వెల్లడిస్తోంది. ఆ తర్వాత వివరాలు చూద్దాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన సరదా సరదాగా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? లంగర్ హౌస్ లోని నీరు గారింటికి. మరి నీరు గారు వారి స్నేహితురాళ్ళు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వారితో సరదా సరదాగా కబుర్లు చెప్పి సరదా సరదాగా ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ 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 హాయ్. చాలా జోష్ఫుల్ గా ఉన్నారు అందరూ బాగున్నారా? ఫుల్ జోషా? ఓకే, ఫస్ట్ చెప్పండి, మాకు నీరు గారు ఎవరు కాల్ చేశారు? నేను స్కూల్లో ఎవరు అటెండెన్స్ ఎవరు అంటే పేరు నీరు అనగానే చేయెత్తినట్టు ఎత్తారండి. చాలా బాగా. అబ్బా, మీరు అసలు అలా ఫీల్ అయిపోయారండి. ఇంకా గ్రేట్. మైక్ పట్టుకోండి. అయితే టీచర్ చెప్పిన మాట వినాలి మీరు. ఓకేనా? ఓకే, ఏం చేస్తుంటారు నీరు గారు? నేను యాక్చువల్లీ హోమ్ మేకర్ని. కానీ యాక్చువల్లీ ప్రీవియస్లీ నేను ఎయిర్పోర్ట్ ఎంప్లాయీ అనమాట. పాప వల్ల మానేశాను ఇంట్లో ఉండి. ఇంకేంటి, అన్ని గేమ్ షోస్ అన్ని ఇంట్రెస్ట్ అనమాట. ఆల్రౌండర్ చెప్పొచ్చు నాకు. ఓకే, మరి అసలు ఇంతకీ ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం మనం. మీ వారి పేరు చెప్పరా మాకు? మా హస్బెండ్ పేరు నందకిషోర్. వారు ఏం చేస్తుంది? మా హస్బెండ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ల్యాండ్ డీలింగ్. ల్యాండ్ డీలింగ్. ఓకే, పిల్లలు? ఇద్దరు పిల్లలు అండి. బాబు ఇంటర్మీడియట్ సెకండ్, పాప 3rd క్లాస్. పాప సూపర్, చాలా బాగా. థ్యాంక్ యూ అండి. హలో. హాయ్. మీ పేరు? నా పేరు మహాలక్ష్మి. చాలా చక్కటి పేరండి. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. మీ వారి పేరు? మా వారి పేరు బాలాజీ. బాలాజీ గారు. పిల్లలు ఉన్నారా? 2 కిడ్స్. ఒక బాబు, ఒక పాప. బాబు 6th, పాప 3rd క్లాస్, 4th క్లాస్. సరిపోతుందా? వాళ్ళతోనే సరిపోతుంది. థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగా చెప్పారు. హాయ్ అండి. మీ పేరు? మంజుల. మంజుల గారు. అవునండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చక్కగా ఇంట్లో పని హాయిగా చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అంతే అండి. ఖాళీ దొరుకుతుందా మీకు? ఖాళీ ఉంటుందండి ఖాళీ మధ్యాహ్నం ఉంటుందా? సరే, అయితే ఖాళీ టైంలో ఏం చేస్తారు? టీవీ చూస్తామండి. అంతే అంతే. థ్యాంక్ యూ అండి మంజుల గారు. ఓకే, నెక్స్ట్. హాయ్. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారి పేరు? సురేష్ అండి. పిల్లలు ఉన్నారా? అవునండి. బాబు, పాప. పాప వినీలా 4th స్టాండర్డ్, బాబు 1st స్టాండర్డ్ లోహిత్. సూపర్, చాలా బాగా చెప్పారండి. ఓకే, అందరూ సరదా సరదాగా కబుర్లు అయితే చాలా బాగా చెప్పేశారు. మరి నెక్స్ట్ ఏంటి? అమ్మో, చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. మరి గేమ్ ఏంటంటే, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? అంటే నేను ఏం చెప్తానా, మన ముందు మీకు ఐటమ్స్ కనిపిస్తున్నాయి, జస్ట్ అవే మనకి. ఓకే, అంటే అగో అక్కడ కళ్ళగంతలు కట్టుకునే ఉన్నాయి, ఇక్కడ శారీ ఉంది అంటే మీకు మీరే కళ్ళగంతలు కట్టేసుకుని చీర కట్టేసుకుందామని అనుకుంటున్నారా? అంత ఈజీ గేమ్ అయితే అస్సలు కుదరదు. అస్సలు కుదరదు కదా. అయితే చాలా ట్రెడిషనల్ గేమ్ అనమాట ఇవాళ మీకు. అయితే మనకు ఒక మోడల్ ఉన్నారు, రండి. షీస్ శ్రావణి, అంతేనా? శ్రావణిని చూస్తే మీ అందరికి ఏమనిపిస్తుంది? చాలా పాష్గా ఉంది, చాలా ట్రెండీగా ఉంది, మోడల్లా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి తను ఒక బొమ్మ అంతే. చక్కగా తను ఏం చేయాలంటే, ఇంత ట్రెండీగా ఉంది కాబట్టి మనం ట్రెడిషనల్గా తయారు చేయాలి. అదే ఇవాళ గేమ్. ఆ ప్రాపర్టీ యూజ్ చేసి చక్కగా కళ్ళకు గంతలు కట్టుకుని శారీని ఎవరైతే నీట్గా ఫాస్ట్గా 1 minute కడతారో వాళ్ళే ఇవాళ విన్నర్. ఓకేనా? సరే, అందరూ ఓకే రెడీ అంటున్నారు. మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? మీరు. సెకండ్? ఓకే. థర్డ్, 4 మీరు ఆబ్వియస్గా, అంతే కదా? సరే, మరి రెడీనా? ఓకే, మరి గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి రెడీనా? యువర్ టైమ్ స్టార్ట్స్.
ఓకే, మీరైతే 1 minute టైంలో ఇచ్చిన టైంలో ఇలా కట్టారు. ఇంకా బాగా కానీ బెటర్గా ఎవరు కడతారో చూద్దాం. మరి సెకండ్ నీరు గారు, యువర్ టైం స్టార్ట్స్. మీరైతే ఎలా కట్టారో మనం ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీనా? యువర్ టైం స్టార్ట్స్. చెప్తాను. సెకండ్స్. వావ్, అప్పుడే మీరు చూసుకున్నారు కదా బాగా. ఓకే, మీరు చూసుకుంటే ఓకే, నువ్వేం మాట్లాడొద్దు, జస్ట్ స్మైల్ ఇవ్వాలంతే. మా డాల్ స్మైల్ వేస్తుంది, ఇంకేం ఇవ్వదు. అంజలి గారు, మీరు పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. స్టాప్. ఒకసారి ఎలా కట్టారో చూద్దాం. మనకి ఒకసారి మన సక్కులందరూ చూడాలి కదా ఎలా కట్టారో. వావ్, అందరూ నిజంగా చాలా బాగా కట్టారండి. సూపర్, చాలా బాగా ఆడారు. గేమ్ రౌండ్ మాత్రం అదరగొట్టేశారు. అయితే ఒకసారి మనం ఎలా కట్టామంటే, మీకు ఇచ్చిన టైంలో నీట్గా ఫాస్ట్గా ఎవరు కట్టారనేది మన కాన్సెప్ట్ కాబట్టి, ఒకసారి మంజుల గారు మీరు ఎలా కట్టారో మీకు గుర్తుందండి? హాఫ్ శారీని కట్టారు మీరు. హాఫ్, సగమే, ఆ చీరని సగమే కట్టారనమాట, మడత పెట్టారు. ఆబ్వియస్గా కళ్ళ గంతలు ఉన్నాయి కాబట్టి అలా. నెక్స్ట్ లక్ష్మి గారు కట్టారు, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చేసిందండి. అంతే, మీరు అబ్జర్వ్ చేశారు కదా అది. ఓకే, నెక్స్ట్ మహాలక్ష్మి గారు. అంటే మనం ఎలా కడదామన్న తొందరలో అది ఎలాగో వచ్చింది చీర, అంతే కదా. ఆ టైంలో మీకు ఫస్ట్ వెళ్ళారు కాబట్టి కొంచెం ఆబ్వియస్గా టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ నీరు గారు, అసలు మీరు ఎలా అంటే ఫస్ట్ అనుకున్న ఇలా వేస్తే ఇలా గ్రాస్ప్ చేసి మ్యాగ్నెట్ లాంటి వాళ్ళు అనమాట మీరు, అంతేనా? అలా అనుకునే చాలా బాగా కట్టారు. అంటే నా ఒపీనియన్ ప్రకారంగా మీరు అంటే ఒక మాల్లో మోడల్ ఎలా ఉంటుందో శారీ పట్టుకుని అలా కట్టారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ విన్నర్ నీరు గారు. కంగ్రాచులేషన్స్ నీరు గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు ఎపిసోడ్ విన్నర్ మీరే. మీకు ఈ గిఫ్ట్ అందిస్తున్న వారు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ వారు. ఈ బ్యూటిఫుల్ శారీ మీకోసమే. నీరు గారు చాలా బాగా కట్టి విన్నర్ అయిపోయారు. మరి మీరెవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ వారు మీ అందరికి కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. గిఫ్ట్ హ్యాంపర్స్ రెడీగా ఉంచాం మేము. తీసుకోవాలా? కావాలా? మంజుల గారు మీకు కావాలా? ఇవ్వకపోతే లాక్కుంటారు. మంజుల గారు, ఇది మీకు. లక్ష్మి గారు కొంచెంలో మిస్ అయ్యింది, ఇది మీకోసం. నెక్స్ట్ మహాలక్ష్మి గారు, ఇది మీకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అందరికీ. సకులు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేసేయండి. మా నెంబర్ 04023556540. అంతవరకు సెలవు, బాయ్. గడిచిన 10 ఏళ్ల కాలంలో దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10% మేర తగ్గినట్టు అసోచామ్ మధ్యాహ్నం స్పష్టం చేస్తోంది. ఒకవైపు భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఆ అభివృద్ధిలో మహిళలు కూడా భాగస్వామ్యులు కావాలి కదా. అందుకు విరుద్ధంగా ఎందుకు మహిళా ఉద్యోగులు తగ్గిపోతున్నారన్న అంశాలపై అసోచామ్ సర్వే నిర్వహించింది. 10th, ఇంటర్, డిగ్రీ వరకు అమ్మాయిలు బాగానే చదువుకుంటున్నారు, కానీ అక్కడి నుంచి ఉన్నత విద్యకు వెళ్లే అమ్మాయిల సంఖ్య తగ్గుతుందంట. అలాగే చదువుల్లో మెరుస్తున్న అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. పనిచేసే ప్రదేశాల్లో సౌకర్యాలు, లైంగిక వేధింపులు వంటి చర్యల వల్ల మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారంట. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? నారాయణగూడలో ఉంటున్న స్టార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు.
మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ అనుష. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా సభలకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సకులందరి కోసం సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. మంచి హెయిర్ స్టైల్. ఓకే. సో ఇదేంటంటే మనకు జనరల్గా లెహెంగాస్ గాగ్రాస్ కొంచెం స్టైలిష్గా వేసుకుంటారు కదా, ఈ హెయిర్ స్టైల్ కూడా కొంచెం స్టైల్గా ఉండాలి. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే మనకి లెంగ్త్ హెయిర్ ఉన్న, షార్ట్ హెయిర్ ఉన్న, లీవ్ హెయిర్. అవును. సో ఓపెన్ హెయిర్ తో వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా లూజ్ హెయిర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అలా లూజ్ హెయిర్ మీద కూడా, అంటే ఓపెన్ హెయిర్ మీద కూడా స్టైల్ గా వేసే మంచి పార్టీ వేర్ హెయిర్ స్టైల్. ఓకే, నాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది, సకులకి ఇంకా ఉపయోగపడుతుంది. తప్పకుండా. మరి హెయిర్ స్టైల్ పేరు ఏమైనా ఉందండి? ఇది పార్టీ వేర్ హెయిర్ స్టైల్. వింటుంటేనే టెంప్టింగ్ గా ఉందండి. మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ వచ్చేసి మోడల్ కి షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి ఈ షార్ట్ హెయిర్ అంతటిని ఒక పక్కన పెట్టేద్దాం. ఇలా ఒక పక్కన పెట్టేసి జస్ట్ మన అల్లిక కోసం ఇక్కడ ఒక పిన్తో లాక్ వేసి తర్వాత ఓపెన్ చేద్దాం. జస్ట్ ఒక పిన్ సపోర్ట్ ఇద్దాం ఇక్కడ. ఓన్లీ ఈ హెయిర్ వరకే పెట్టాం పిన్. ఓకే, ఎంతైతే షార్ట్ హెయిర్ ఉందో అంత మనం తీసేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి షార్ట్ హెయిర్ అంతా తీసేసి మనం లాక్ వేసేసుకున్నాం చిన్న పిన్తో. సో ఇప్పుడు ఏదో ఒక సైడ్ మనం కొద్దిగా హెయిర్ తీసుకుందాం. సో మనకి ఒక వైపు నుంచి కొద్దిగా తీసుకుందాం హెయిర్. ఓకే అనుష, ఇప్పుడు చూసావు మనకి ఒక్క వైపు నుంచి మనం స్టార్ట్ చేసి 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క మనకి పాయ అల్లుకుంటూ వచ్చాం. అదే అండి, ముందు ఫస్ట్ తీసి మీరు పిన్ చేసేసారు. పిన్ చేసేసాం. చేసేసిన తర్వాత ఒక చిన్న పాయ తీసుకొని అల్లుతూ వచ్చాం ఇంతవరకు, ఇయర్ ఎండింగ్ వరకు. తర్వాత వచ్చేసి మిగతాది నార్మల్ గా అల్లేసాం, అంటే ఎటువంటి పాయ సపోర్ట్ లేదు, నార్మల్ గా అల్లేసాం. అల్లేస్తూ ఇంతవరకు క్రాస్ వచ్చాం చూడండి, ఇక్కడ సపోర్ట్ లేదు, డైరెక్ట్ గా అల్లేసి ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు ఓపెన్ హెయిర్ అని చెప్పాం కదా, ఈ ఓపెన్ హెయిర్ ఇలా ఉంచేసి ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఒక వైపు, అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి ఒక సన్న పాయ తీద్దాం. ఇప్పుడు లెఫ్ట్, ఈ అమ్మాయి లెఫ్ట్ నుంచి ఒక సన్న పాయ తీసుకుని ఈ సన్న పాయ ఏం చేస్తామంటే ఈ అల్లికకు కలుపుదాం. ఓకే, ప్రతిసారి అల్లినప్పుడల్లా ఒక సన్న పాయ తీసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంతవరకు అల్లాం కదా, అల్లిన తర్వాత ఒక సన్న పాయ ఎటువైపు అయినా మనం ఇటు నుంచి స్టార్ట్ చేసామంటే అల్లికి ఇటే వస్తుంది, జస్ట్ రివర్స్ వస్తుంది అంతే, తీసుకుంటాం. ఇప్పుడు చూసినా ఇటువైపు ఏం సపోర్ట్ తీసుకోలేదు మనం, ఒకవైపు మాత్రమే, అందుకే అలా ఉంటుంది షేపు. ఈ క్రాస్ ఇలా రావాలన్నమాట, అటువైపు నుంచి ఈ టర్నింగ్ రావాలి. ఓకే, అటు సైడ్ వేసారు, మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేశారండి? ట్విస్ట్ చేసి ఇలా వస్తున్నాను, ఎందుకంటే లెంగ్త్ హెయిర్ కదా. సో అదే షార్ట్ హెయిర్ అయితే ఇక్కడతో ఆపేయచ్చు మనం, ఈ విధంగా వస్తుంది షార్ట్ హెయిర్ అయితే ఒక సైడ్ అంతా. సో లెంగ్తీగా ఉంది కాబట్టి రెండో వైపు కూడా స్టార్ట్ చేసి చూద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ నుంచి తీద్దాం. చిన్న హెయిర్ పట్టుకో, ఏం లేదు, ఈ మాత్రం హెయిర్ తీసి దీన్ని కలపడమే అంతే, వస్తుంది. ఓకే అనుష, చూస్తున్నావా మనకి ఇక్కడ నుంచి టర్న్ అయ్యి జస్ట్ ఇక్కడతో ఆపేయచ్చు, కాకపోతే లెంగ్త్ హెయిర్ ఉంది కాబట్టి కొంచెం టర్న్ ఇచ్చాను. సో ఇంకా లెంగ్త్ హెయిర్ ఉంటే ఈ టర్న్ ఇటు కూడా కంటిన్యూ అవ్వచ్చు, ఇలా మనకి ఎస్ షేప్ లో చేసుకుంటా వచ్చేయచ్చు, ఇలా సపోర్ట్ తీసుకుంటూ. ఎండ్ చేసేద్దాం. చివరికి వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు ఇలా. ఓకే, ఈ విధంగా పెట్టేసుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యింది కదా, ఇలా టర్న్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, మన ఓపికని బట్టి అలా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చివరన రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాం. 10 మినిట్స్ పడుతుంది, సరిపోతుంది. 10 మినిట్స్ లో వేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. ఓకే,
ఓకే, అయిపోయింది కదండి హెయిర్ స్టైల్. అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ లాంగ్ హెయిర్ కదా, మీరు ట్విస్టెడ్ లాగా మోల్డ్ వేశారు కదా, అందుకతో అది కూడా అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది లాంగ్ హెయిర్ వల్ల. షార్ట్ హెయిర్ అయితే మనకి ఇంత ట్విస్ట్ రాదు, లాంగ్ హెయిర్ కాబట్టి ట్విస్ట్ వచ్చింది. అండ్ ఎస్, లూజ్ హెయిర్ వేసుకునే వాళ్ళు కూడా లూజ్ హెయిర్ వేసుకున్నారు. వెనకాల లూజ్ హెయిర్ అలాగే ఉంది, పైనుంచి ఏదో మోల్డ్ చేసినట్టుగా ఉంది హెయిర్ స్టైల్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని డెకరేట్ చేసుకుందాం. చేసుకుందాం. ఇప్పుడు తెలుస్తున్నాయా మనం తీసిన పాయలన్నీ చక్కగా. అవును, చూసావా, ఈ పాయల వల్లే మనకు అందం వస్తుంది. మనం ఎన్నైతే తీసామో అన్న పాయలు ఈ విధంగా కనిపిస్తాయి. లెఫ్ట్ టు రైట్ మోల్డ్ అయింది. ఓకే, చూసా ఇదే విధంగా లెఫ్ట్ టు రైట్ కూడా. సో ఇందాక మనం చెప్పుకున్నాక ఈ విధంగా టర్న్ అయిపోవచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఎంత లెంగ్త్ ఉంటే ఇక్కడ నుంచి అంటే మనకి ఫోర్ హెడ్ నుంచి ఇంచుమించుగా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి ఇలా కర్వ్ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో స్టైలిష్ గా అందంగా ఉంటుంది. ట్విస్ట్లు వస్తాయి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీన్ని డెకరేట్ చేసుకుందామా? యాక్సెసరీస్ తో డెకరేట్ చేద్దాం. ఇప్పుడు చూసా ఓపెన్ హెయిర్ ఉంది, పైన మనకి స్టైల్ కూడా ఉంది. ఓకే, డెకరేట్ చేద్దాం. సో చూస్తున్నాం అనుష, మనకి డెకరేషన్ కూడా కంప్లీట్ అయింది. డెకరేషన్ అయిన తర్వాత ఎంత గ్రాండ్ గా ఉందండి హెయిర్ స్టైల్, చాలా చక్కగా ఉంది. బ్లాక్ కలర్ హెయిర్ మీద గోల్డ్ కలర్ తోటి మీరు డెకరేట్ చేశారు కదా, అది బాగా ఎలివేట్ అయ్యి బాగా హైలైట్ గా కనిపిస్తుంది. చాలా చాలా చక్కగా ఉందండి. ఈ ట్విస్ట్ ఎక్కడ అయితే ఉందో అక్కడ మీరు స్టిక్కర్స్ అతికిచ్చారు కదా, అది హైలైట్ అవుతుంది. ఎంత దూరంలో ఉన్నా కానీ మన ఐసైట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. లూజ్ హెయిర్ వేసుకున్నట్టు ఉంటుంది అండ్ అల్లుకున్నట్టు ఉంటుంది. ఎక్కువసేపు మనం పార్టీలో టైం స్పెండ్ చేయాలి, ఫంక్షన్స్ లో టైం స్పెండ్ చేయాలంటే జుట్టు అక్కడిక్కడ చెదిరిపోతూ ఉంటుంది. ఇలా వేసేసుకుంటే చక్కగా హ్యాపీగా మనం ఉండొచ్చు అనమాట. చెదరకుండా చక్కగా లాక్ వేసినట్టు కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు చూస్తున్నా ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే మనకి పార్టీలోని చక్కగా హైలైట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ఉంటారు కదా. అవును, చూడండి ఇంతకు ముందు లూజ్ హెయిర్ తో చాలా ప్లెయిన్ లుక్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు సైడ్ నుంచి ఇది అల్లారు కదా, పై నుంచి ఇట్లా క్రౌన్ లాగా వచ్చి దాని మీద మీరు స్టిక్కర్స్ అతికించేసరికి ఫేస్ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో, డిఫరెన్స్ మీరు కలర్ చూడొచ్చు. అండ్ ఇంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చాలా చక్కగా 10 minutes లో అయిపోతుంది. సో చాలా క్విక్ టైమ్ లో వేసుకునే నైస్ హెయిర్ స్టైల్ మా సకలందరికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సకలు చూసారు కదా ఎంత బాగుందో హెయిర్ స్టైల్. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇంటి దగ్గర ట్రై చేయాల్సిందే, చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది. ఇదండి సకలు ఈనాటి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. దేశంలో మహిళా ఉద్యోగులు తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని అసోచాం సంస్థ ప్రభుత్వానికి సూచించింది. ఆడపిల్లల చదువును ప్రోత్సహించడం, చదువుకున్న అమ్మాయిలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పారిశ్రామిక రంగంగా రాణించేందుకు ఆర్థిక సాయం చేయటం వంటి చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. వాటిని మహిళలు ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలి. పురుషులకు ఉన్నంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం మహిళలకు లేదు. అయినా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇండోర్, అవుట్డోర్ మీటింగులు, కీలక అంశాలపై చర్చల్లో మహిళలు మరింత చొరవ చూపిస్తే పురుషులకు ధీటుగా ఉద్యోగాల్లో రాణిస్తారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడిలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో అమ్రీన్ షుకూర్ ఉన్నారు. మరి తను చేయబోయే వంట ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్రీన్ షుకూర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారావు. గాజుల రామారావు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. సో ఈ రోజు మా కోసం ఏం వంట పరిచయం చేయబోతున్నారు? ఈరోజు హైదరాబాదీ రెడ్ చికెన్. సో హైదరాబాదీ రెడ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కాజు పౌడర్, నూనె, పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, పెప్పర్ పౌడర్, టేస్టింగ్ సాల్ట్, చిల్లీ సాస్, టొమాటో సాస్, వర్సెస్టర్షైర్ సాస్, రెడ్ కలర్, సోయా సాస్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, వెనిగర్. సో రెడ్ చికెన్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. మరి రెసిపీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి. మరి స్టార్ట్ చేద్దామా? వెరైటీ ఎలా చేస్తాం? ఫస్ట్ ఏం చేద్దాం? మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే. చికెన్లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కాజు పౌడర్ తప్ప గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఓకే, ఆయిల్, దీని తప్ప అన్ని వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ 5 పక్కన పెట్టేసి మిగతావన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద టేస్ట్. ఓకే.
నేను మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. ఓ ఆల్రెడీ తీసేసుకొచ్చారా? ఇదేనా? ఇలా సో ఏమేమి వేశారు ఇందులో? ఇవన్నీ వేసి 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అవన్నీ వేసి బాగా కలిపేసాం. ఓకే. కలిపేసి అది అలా 1 hour పెట్టేసాం. సో ఆల్రెడీ మీరు పెట్టి తీసుకొచ్చేసారు కాబట్టి ఇక ప్రాసెస్ సింపుల్ గా అయిపోతుంది. రైట్, మ్యారినేటెడ్ చికెన్ అయితే రెడీగా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ మ్యారినేటెడ్ చికెన్ ని దీంట్లో వేసుకోవాలి. అంటే ఆయిల్ ఏం వేయకూడదు? ఏం లేదు, ఓన్లీ Direct ఫస్ట్ గా? కుక్ చేసుకోవాలి. ఓహోహో, ఓకే. సో చికెన్ అందులో వేసేద్దామా? ప్యాన్ హీట్ అవ్వగానే అందులో వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏమన్నా వేయాల్సి ఉంటుందండి? ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ సరిపోతుంది. సరిపోతుంది. సో జస్ట్ దాన్ని అలా వదిలేసేయాలా? ఇప్పుడు ఇంకేమైనా చేయాల్సి ఉంటుంది? బాగా కుక్ అయిపోవాలి. అంటే మూత పెట్టి కుక్ చేద్దామా అయితే? ఓకే. సో ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ చేసేద్దాం. అమ్రి, ఎంతవరకు వచ్చిందంటారు మన చికెన్? ఒకసారి చూద్దాం. చూద్దామా? ఉడికిపోయిండొచ్చు కదా? సో మనం అనుకున్నట్టుగానే 5 to 10 minutes. ఓకేనండి. ఇప్పుడు వాటర్ మాత్రం అలాగే ఉన్నాయి కానీ చికెన్ మాత్రం ఉడికింది. రైట్. సో చికెన్ చక్కగా ఉడికిపోయినట్టు అయితే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం అమ్రి? ఇప్పుడు కాజు పౌడర్ వేసుకున్నామండి. అందులో కాజు పౌడర్ వేయాలా? ఓకే. జనరల్ గా కాజు పేస్ట్ వేస్తుంటారు కదా, మనం ఇక్కడ పొడి వేసుకుంటాం. ఓకే. సో కాజు పౌడర్ వేసేసాము. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేది. అయిపోయింది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమా? చేసి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇంకో కడాయి పెట్టాను. ఇంకో కడాయి పెట్టినా? అవును. సరిపోతుంది. అవును. ఓకే. సో ఇప్పుడు ఇంకో కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మనం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేనా? ఇంకొంచెం చాలా. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలి? గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, సో పచ్చిమిర్చి వేస్తాం, కొంచెం కరివేపాకు. సో మేము పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాం. అవి కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా? ఇంకా ఫ్రై అవ్వాలా? చాలా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గ్రేవీని మొత్తం మిక్స్చర్ని దీంట్లో వేయాలి. ఓ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేయాలి. అవును. ఓకే, బాగా కొంచెం ఫ్రై చేయాలి. ఓకే. సో ఆయిల్ అంత పడుతుంది, అప్పుడే బాగుంటుంది. బాగుంటుంది టేస్ట్. ఓకే. సో ఇంకా కుక్ అవ్వాలా? సరిపోతుంది. పర్వాలేదు, అయిపోయింది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేమన్నా? సర్వింగ్ బౌల్ తీసేసుకున్నామా? అవును. ప్రశాంతి గారు, హైదరాబాదీ రెడ్ చికెన్ రెడీ. టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. షూర్. అమరీన్ గారు తయారు చేసిన హైదరాబాదీ రెడ్ చికెన్ రెడీ అండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. హైదరాబాదీ రెడ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, ఆయిస్టర్ సాస్, రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, రెడ్ కలర్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, కాజు పౌడర్, పెరుగు. హైదరాబాదీ రెడ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ లో వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, పెరుగు, ఆయిస్టర్ సాస్, రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, రెడ్ కలర్ ఇవన్నీ వేసి 1 గంట పాటు చికెన్ ని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. అది కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కొంచెం కాజు పౌడర్, అలాగే వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి అది థిక్ గ్రేవీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసి మనం
మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని అందులో వేసి ఒక్కసారి కలిపి 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరే, హైదరాబాదీ రెడ్ చికెన్ తినడానికి రెడీ. హైదరాబాదీ రెడ్ చికెన్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. ఇక లేట్ చేయకుండా ఈ హైదరాబాదీ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దట్టు రెడ్ చికెన్ రకరకాల ఫ్లేవర్స్తో చాలా డిఫరెంట్గా చేశారు అమ్రీన్ గారు. సో లెట్స్ సీ. రోటీకి కానీ నాన్స్ కానీ చాలా బాగుంటుందండి. వావ్, హైదరాబాదీ రెడ్ చికెన్ టేస్ట్ అదిరిపోయింది. ఈ ఇంట్లో ఇలాంటి రెసిపీస్ చేస్తే ఎవరు రెస్టారెంట్స్ వైపు చూడండి, అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో అమ్రీన్ గారు అద్భుతంగా ఉంది టేస్ట్, సూపర్ ఫ్యాంటాస్టిక్. సో ఇంత టేస్టీ రెడ్ చికెన్ మాకు రుచి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్రీన్ గారు తయారు చేసిన హైదరాబాదీ రెడ్ చికెన్ టేస్ట్ వారేవా అనేలా ఉంది, టేస్ట్ అదిరిపోయింది. ఇలాంటి అదిరిపోయే వెరైటీస్ మీకు కూడా వస్తే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ రుచుల్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040235554540. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి, నమస్తే. ఈ పోటీ ప్రపంచంలో పురుషులకు ధీటుగా రాణించాలంటే మహిళలు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవటంలో శ్రద్ధ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువులో మంచి ర్యాంకులు, మంచి మార్కులు వచ్చినంత మాత్రాన ఉద్యోగాల్లో సులభంగా రాణించవచ్చని అనుకోవటం పొరపాటు అంటున్నారు. ప్రస్తుత ప్రపంచానికి తగ్గట్టుగా రాణించాలంటే నైపుణ్యాలు ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. సాంకేతికంగా వచ్చే మార్పులను గమనిస్తూ అందిపుచ్చుకోవాలి. వృత్తికి సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కొత్త సాఫ్ట్వేర్లు, మొబైల్ యాప్ల గురించి అప్డేట్ అవుతూ ఉండాలి. సరే, మీకోసం కార్యక్రమం వస్తుంది, చూసేయండి. తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సుమా గారు. సుమా గారు ఈరోజు మనకి గోల్డెన్ ట్రీస్ ఎలా రెడీ చేయాలో చేసి చూపించబోతున్నారు. మరి గోల్డెన్ ట్రీస్ మేకింగ్ ఏ విధంగా చేయాలో సుమా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుమా గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. వనస్థలిపురం నుంచి. ఈరోజు మాకు గోల్డెన్ ట్రీస్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను అని అన్నారు. గోల్డెన్ ట్రీస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్గా మనం ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్ పెట్టి చేస్తూ ఉంటారు, కానీ మీరు 2 డిఫరెంట్గా గోల్డెన్ ట్రీస్ అంటున్నారు. మరి గోల్డెన్ ట్రీస్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చెప్పేసేయండి. చెప్తాను. గోల్డెన్ వైర్, లీవ్స్, బీడ్స్, బౌల్ అండి. మరి మేకింగ్ ఎలా ఉంటుందా అని ఇందాక నుంచి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మేకింగ్ స్టార్ట్ చేయండి. ఓకే అండి. ఒక ట్రీకి మనకి 18 స్ట్రింగ్స్ కావాలండి. ఇలా 18 స్ట్రింగ్స్ తీసుకోవాలి. ఒక ట్రీకి 18 కావాలి. ఇవి ఇలా ఉంటాయి. దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. ఫోల్డ్ చేసుకొని ఈ ఫింగర్ ఇలా పెట్టేసి జస్ట్ ట్విస్ట్ చేసేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు మనకు 36 స్ట్రింగ్స్ అయిపోయినాయి ఫోల్డ్ చేసినందుకు. మనం ఇవి విడివిడిగా బ్రాంచెస్ లాగా చేసుకోవాలి. ఒక బ్రాంచ్కి 2 స్ట్రింగ్స్ తీసుకోవాలండి. ఇలా ఓకే. ఇలా 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి. 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి జస్ట్ ఇలా ట్విస్ట్ చేయాలి. మొత్తం అలా సగం వరకు లేదండి, కొంచెం కొంచెం ఒక 4 టైమ్స్ ట్విస్ట్ చేసిన తర్వాత ఒక లీఫ్ వేసుకోవాలి. ఓకే. ఆ లీఫ్ని పట్టుకొని ఈ స్ట్రింగ్ ఇలా పెట్టి ఈ లీఫ్తో ఇట్లా ట్విస్ట్ చేసేయాలి. కొంచెం లూజ్గా చేయాలి, అప్పుడు గాలికి ఇలా కదులుతూ కనిపిస్తాయి అన్నమాట. లీఫ్ పెట్టినప్పుడు అది సైడ్కి మనం మౌల్డ్ చేయాలి. మౌల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మిడిల్కి వచ్చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్లో ఎలా చేసామో అలానే మళ్ళీ ఒక 4 టైమ్స్ ట్విస్ట్ చేయాలి. సో అక్కడికి ఒక కొమ్మ సైడ్కి వచ్చినట్టు, ఒక లీవ్ వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మనకు స్ట్రింగ్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటుంది అనమాట. సో పెద్దది మనం తీసుకోవాలి, ఈ సైడ్ ఒకటి వేస్తే ఆ సైడ్ ఒకటి వేయాలి, అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఆపోజిట్ వేసుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ ఇంకొక లీఫ్ వేసుకొని సేమ్ ఇలానే ఇది ఇలా పట్టుకొని లీఫ్ని ఇలా, అప్పుడు అటొకటి ఇటొకటి వస్తుంది. అలా మొత్తం బ్రాంచ్ అంతా మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో మొత్తం అన్ని గోల్డెన్ కలర్వే యూజ్ చేస్తున్నారు.
సో గోల్డెన్ ట్రీ అన్నందుకు గోల్డెన్ కలర్ గోల్డెన్ లీవ్స్, గోల్డెన్ బీడ్స్, బౌల్ కూడా గోల్డ్ కలరే. ఓకే, ఇప్పుడు మనకి సిల్వర్ కలర్ లో ప్లాన్ చేసుకోవాలంటే సిల్వర్ స్ట్రింగ్స్ తీసుకోవాలి, అప్పుడు లీవ్స్ అన్ని కూడా అలా తీసుకోవాలి. ఓకే, గోల్డెన్ సిల్వర్ ఇంకా కలర్స్ ఉంటాయా? స్ట్రింగ్స్ లో అన్ని కలర్స్ దొరుకుతాయండి. ఓకే, ఆ కలర్ ని బట్టి మనం లీఫ్ మార్చుకోవచ్చు, బీడ్స్ మార్చుకోవచ్చు, క్రిస్టల్స్ కలర్స్ వేసుకోవచ్చు, క్రిస్టల్స్ పెట్టుకోవచ్చు. రెడ్ క్రిస్టల్ పెట్టుకుంటే చెర్రీ ట్రీ లాగా అనిపిస్తుంది మనకు. మాక్సిమం 18 తీసుకోవాలి వైస్ అవి. అవునండి, ఇలా అటొక లీఫ్ ఇలా ఇటొక లీఫ్ వేసుకుంటూ మొత్తం మధ్యలో బ్రాంచ్ bead మనం వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే, 3 లీవ్స్ కి ఒక బీడ్ వేసుకోవాలి. ఇంకా మనకి మల్టీ కలర్స్ ఒకే ట్రీలో మల్టీ కలర్స్ కావాలన్నా అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో పార్టీస్ అప్పుడు అలా ఇవి సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటది. అండ్ గోల్డెన్ అనేసరికి చాలా షైనీగా కనిపిస్తుంది కాబట్టి చాలా అట్రాక్షన్ గా ఉంటది అనమాట. మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి ఇది. ఫంక్షన్స్ అప్పుడు కానీ గృహప్రవేశం అప్పుడు కానీ చక్కగా షో పీస్ లాగా చాలా బాగుంటుంది ఇది. సో మనకి ఒక బ్రాంచ్ రెడీ అయిపోయింది. సో ఇలా ఒక బ్రాంచ్ రెడీ అయిపోయింది. ఇలా మొత్తం మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలా చేసుకుంటే మనకు కింద బేస్ సపోర్ట్ వస్తుంది. 18 పెట్టారు కాబట్టి మీరు ఒక 4 ఒక స్టాండ్ టైప్ లో డివైడ్ చేసేసుకుంటే బేస్ ఇలా నిలబడుతుంది మనకు. దీంట్లోకి మనం క్యాండిల్ కరగబెట్టి పోసేసి ఇలా పెట్టేసుకుంటే చెట్టు ఇంకా కదలకుండా ఫిక్స్ అయిపోతుందండి. ఇలా మొత్తం బ్రాంచెస్ రెడీ చేసుకొని ఈ బౌల్ ఇలా ఫిక్స్ చేసుకుంటే గోల్డెన్ ట్రీ రెడీ అవుతుంది. చాలా బాగుందండి. సో ఒక్కటైతే మనకి రెడీ అయిపోయింది. సో ఇలా అన్ని రెడీ చేసుకోవాలి. ఇవి 36 ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇంట్రెస్ట్ గా చేయాలి, ఖాళీగా కూర్చొని ఇంట్రెస్ట్ గా ఇవన్నీ కొంచెం లూజ్ ఇవ్వడం వల్ల ఇవి బాగా మూవ్ అవుతూ ఉంటాయి, చూడడానికి బాగుంటది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇంకా ఉన్నాయా ఇలాంటివి రెడీ చేసి తీసుకొచ్చానండి, చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మొత్తం రెడీ అయిన తర్వాత మిడిల్ లో ఏంటి క్యాండిల్ వేసారు, కరగబెట్టి వేసేసి చెట్టుని ఫిక్స్ చేశానండి. ఓకే, అండ్ వీటి మిడిల్ లో మనం ఇంకా చిన్న ఫ్లవర్స్ గానీ డిఫరెంట్ ఫ్రూట్స్ చిన్న సైజ్ ఉంటాయి కదా, వేసుకోవచ్చు. అవి కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీ కలర్స్ కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మనకి సరౌండింగ్స్ ఏ కలర్ ఉంటే దీని మీద ఆ కలరే రిఫ్లెక్షన్ కొడుతుంది. సో చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ థింకింగ్ అండి, చాలా బాగుంది. మిడిల్లో క్యాండిల్ వేయడం కానీ ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. కింద దొరుకుతుంది బౌల్. ఓకే, ఇది కూడా సేమ్ కలర్. ఓకే, ఇది గ్రీన్ అండ్ గోల్డ్. ఓకే, లీవ్స్ అన్ని గ్రీన్ వేసేసరికి చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీని బేస్ వచ్చేసి గోల్డ్ అండ్ ఈ వైర్ కూడా గోల్డ్, బీడ్స్ కూడా గోల్డ్, ఓన్లీ లీవ్స్ ఒకటే గ్రీన్. ఓకే, లీవ్స్ మ్యాక్సిమం గ్రీన్ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ వీటికి ఫ్లవర్స్ కూడా అటాచ్ చేసుకుంటే ఇంకొంచెం లుక్ ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. గోల్డెన్ ట్రీ ఒకటి, అలాగే గ్రీన్ లీవ్స్తో ఒక ట్రీ, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మా ప్రేక్షకులకు ఈరోజు మీరు ఇవి రెడీ చేసి చూపించారు. అండ్ చాలామంది ట్రై చేయడానికి కూడా రెడీగా ఉండుంటారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈరోజు మాకు ఇవి రెడీ చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. చూసారు కదా గోల్డెన్ ట్రీస్ ఏ విధంగా తయారు చేయాలో మనకి ఈ సుమా గారు చేసి చూపించారు. అండ్ మీకు కూడా ఇలా డిఫరెంట్గా ఏమైనా రెడీ చేసి చూపించాలి అని అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402353556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న మహిళలే కాదు, డిగ్రీలు చదువుకుంటున్న అమ్మాయిలు సర్వేలు చెబుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మంచి మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన అన్ని నైపుణ్యాలు ఉంటాయని రిక్రూటర్లు భావించడం లేదని చాలా సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయి. మౌఖిక పరీక్షలోనే అభ్యర్థి గురించి అనేక విషయాలను పరిశీలించి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారు. భావ వ్యక్తీకరణ, ఆంగ్ల భాషపై పట్టు, పనిచేసే ఉత్సాహం, ఇతరులతో కలిసిపోయే తత్వం, చొరవ, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను రిక్రూటర్లు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. సంస్థలు ఆశించే నైపుణ్యాలను పెంచుకోవటానికి అమ్మాయిలు ప్రయత్నం చేయాలి.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0423255540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.